ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని, ఆ పార్టీలో వాళ్లే కొట్టుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నా రివ్యూ కార్యక్రమాలకు వచ్చే అధికారులు భయపడాల్సిన అవసరం లేదని జగ్గారెడ్డి అన్నారు. మీకు పై అధికారులు ఎవరైనా ఏమైనా అంటే నా పేరు చెప్పిండి అని అన్నారు. గెలుపు, ఓటమి నన్ను ప్రభావితం చేయలేవు. నా రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నది. రాత్రుల్లో నేను జెండాలు కట్టి, పగటిపూట ధర్నాలు చేసి ఎదిగిన చరిత్ర నాది అని జగ్గారెడ్డి చెప్పడం జరిగింది. కులం పేరు చెప్పుకొని రాలేదు, జనం మధ్య నుంచే వచ్చాను, జనం మధ్యలోనే ఉంటానని జగ్గారెడ్డి అన్నారు. రివ్యూ కార్యక్రమంలో డీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మున్పల్లి సత్యనారాయణ, డైరెక్టర్ సయ్యద్ సాబిర్, కంది కృష్ణ, వసీం, చిరు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 10 ఏళ్ళ లోపల మళ్ళీ 10 ఇయర్స్కి వస్తా మళ్ళీ ఫీల్డ్ కన్నా మళ్ళీ అప్పుడు 3 ఎట్లుంటుందో తెలియదు కానీ చెప్తున్నా. ఆయన నెక్స్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు రాదు, నువ్వు టెన్షన్ పడక. నా క్లారిటీ ఉంది, రాదు వచ్చేటాడు ఆల్వాలే కొట్లాడుతున్నారు, నువ్వేం గవర్నమెంట్ రాదు. ఓకే, మీ పై అధికారులు ఎవరిని అడిగినా నా పేరు చెప్పి ఏముంది, రికార్డే కదా అంతా. పబ్లిక్ని నేను చెప్పాలా మీకోటి వదిలేదు, మళ్ళీ ఎండో పోతుంది, కంపగా పెట్టబోతుంది. మళ్ళీ నేను ఫైనల్గా ఇప్పుడు మీకు ఏ ఆగమ్మా మీకు వద్దామా మీకు చాలా కూర్చోతాను. చాలా మీ ఊరే నంబర్ 1 కాంప్లైంట్ ఇచ్చుట్లా నువ్వు ఎన్నేళ్ళ వచ్చి ఏయి 4 ఏళ్ళు లేదా నువ్వు వచ్చి ప్రాపర్ ఎక్కడ ఏ చెవేలా ఇదా చెవేలానా వస్తుంది కాబట్టి మళ్ళీ నేను ఏమి ఇబ్బంది లేదు. మీరు ఫీల్డ్లో నేను పని చేసిన మీ లోకల్ ఎమ్మెల్యేకి ఇచ్చేస్తా కొబ్బరికాయలు, నో ప్రాబ్లం. ఓకే, నిర్మల అఫీషియల్గా ఉంటుంది. మీకు ఖాళీ నేను ఏంటంటే వంట వండి పెడతా, మీరు తినిపోండి అంతే. నేను వంట వండి పెడతా, మీరు తినిపోండి ఇక అంతే. ఇక కానీ వంటలోనే కదా గొప్ప, వంట వండితేనే కదా. ఏం మేడం కౌంటర్ కాదండి, అంత దమాకి రావాలంటే రాదు. కానీ వంట వండేటోనే నేనే, మీకు వంట వండి పెడతా సాయిస్పేటోళ్లకు. మీరు ప్రశాంతంగా బంతి భోజనాలు చేసుకోండి. బఫ్ కూడా కాదు ఇది, ముసలి పెట్టి భోజనం పెట్టిస్తా సాయిస్పేటోళ్లకు. ఓకే ఈ గారు, మనం ఈరోజు ఫైనల్ క్లోజ్ చేస్తున్నాం, మీరు పనులు స్టార్ట్ చేస్తున్నారు. జరగండి అప్పుడు చూడండి మనలో జరుగు. నేను చేయలేదు, ఇప్పుడే రివ్యూ అయిపోయింది. ఎందుకని చేద్దా ఆయన అలవాటు లేదు, ఏముండదు కానీ పొడిచేదే పీకేలేదు. కానీ ఆ 4 మాటలు మాట్లాడేసరికి లొల్లి అవుతుంది, భేదాభిప్రాయాలు వస్తాయి. విన్నారా? क्या फूल धमाक से अब तुम रखना चाह रहे हो, देना चाह रहे हो, बोल दे साहब को बेचेंगे साहब, रेट है तो देते साहब, रेट आना साहब, अब बेचना चाह रहे ना, चलो बोलो रेडी है, आपके प्रोडक्ट के बेचेंगे साहब, పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నువ్వు కూర్చో, రామరెడ్డి సత్తాన కూర్చో ఇక్కడ. సత్తాన నా పక్కన కిషన్ పడదాం, అది కూర్చోండి ఒకటి డౌన్ లో చేయండి. ఇక్కడ అరే ఇది రారే
ఎవరు సపోర్ట్ చేయకండి. నేను మీటింగ్ అయినాక అందరితో మాట్లాడతాను. కూర్చోండి. మీరు ఎవరు మాట్లాడకండి అమ్మా. మీరు అట్లా కూర్చోండి. మీటింగ్ అయినాక అందరితో మాట్లాడతాను. సపోర్ట్ చేయకండి. ఇంకా 3-4 నెలలు చేపిస్తాను. ఏం అవసరం లేదు. పెన్షన్ ఇచ్చే రోజు నేనే వస్తా. ఆ బాబుకి చేపిస్తాను. చేపిస్తాను. భర్త అమ్మ అది ఏమో మూగాతారు మాటలు రావు. భర్త చనిపోయిన వాళ్ళకు లేదా నీకు వస్తుంది. రైట్. ఏం చేయమంటావు అమ్మ? విషయం చెప్తలేవు. ఏం చేయాలని మేము అర్థం కాదు. ఏదో అంతే కదా, ఏదో చేయాలి కదా. మళ్ళా ముగింపు చేసేది నేనే, ఇనాగ్రేషన్ చేసేది నేనే. అది ఒక్కటి నాకు తాళం ఒక్కటి లోటు ఉంటుంది. ఇట్లా ఏం లోటు ఉంటుంది అంటే నేను అఫీషియల్ కాదు కదా, నేను కొబ్బరిగా కొట్టడానికి రానా రోజు అంతే. ఓకే, నేను వస్తలేను. అరే వినండి, నేను రావద్దు, బాగుంటుంది. నేను పిలుచుకొని వచ్చేది రేవంత్ రెడ్డి గారు పిలిచేది నేనే. నేను అర్థం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారిని పిలుచుకొచ్చేది నేనే. రేవంత్ రెడ్డి ఆగన్నా అని చెప్పేది మీరు కానీ కందకం కంప్లీట్ చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చేది నేనే. కాబట్టి అధికారికంగా నేను ఎమ్మెల్యే లేను కాబట్టి నేను ఉండొద్దు. మర్యాద నాకు తెలుసు, నేను పాటిస్తాను. రివ్యూలు చేయొచ్చు, నాకు గవర్నమెంట్ కాబట్టి నేను రివ్యూలు చేయొచ్చు. కొబ్బరికాయ అయినా 10 ఏళ్ళు కొబ్బరికాయలు గుమ్మడికాయలు కొట్టి 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 ప్రకాశిపోయినంత ఇప్పుడు ఏం కొడుతున్నా. ఇప్పుడు ఈశ్వర మందిరు అది అయిపోయినాక ఈశ్వర్ మందిరు ఆ ఇళ్లలో మాట్లాడినాక స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఈ కోర్టుల కేసెస్ వాళ్ళతో మాట్లాడి ఓకే అయినాక స్టార్ట్ చేస్తాం. ఆ 2 వదిలేసి మిగతా పని స్టార్ట్ చేస్తాం. ఓకే, మిగతాది ఉందిగా ప్లాన్, మిగతా రోడ్ ఉంది కదా, ఈ మిగతా రోడ్డు డివైడరు లైటింగ్ అండ్ రోడ్ కంప్లీట్ చేస్తాం. ఫుట్పాత్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఎక్కడైతే ప్రాబ్లంతో ఆగిందో ఈ లోపల మనం అవి సొల్యూషన్ అయ్యే లోపల ఈ పని అయిపోవాలి. ఇది మిగతా కందకం రోడ్ అంతా అయిపోవాలి, లైటింగ్తో సహా, సెంట్రల్ లైటింగ్ డివైడర్తో సహా ఈ పని అంతా అయిపోవాలి. అయిపోయే క్రమంలో అయిపోయే లోపలనే మన వాళ్ళు ఆ ఇళ్ళ వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళు ఇష్టపూర్వకంగా సెట్ చేసి మనం ఇది అయిపోయే లోపల అది కంప్లీట్ చేస్తా, కంటిన్యూట్లో క్లోజ్ చేస్తాం. సరేనా? ఓకే, నేను ఈ పని మీకు చేసి పెడతా. తర్వాత కొబ్బరికాయలు ఎవరైనా కొట్టుకోండి మీ ఊర్లో, అంతే కాదు. నేను కొట్టే నాకు లేవు సత్యం. అది నీళ్ళే భయపడుతున్నారు కూర్చోనికి. మీ ఊరు పోయి కాంప్లైంట్ చేయగలడని. ఏది తెలుసా ఇప్పుడు ఎంత ఇస్తున్నావు? 4 లక్షలు చూపిస్తున్నావు. లక్ష వస్తుందా? కవర్ చేయొచ్చు. 3 నెలలు పడుతుందమ్మా. ఇంకా శాంక్షన్ లేవు, వస్తాయి. ఈసారి బాగాలేదు. ఆర్థిక పరిస్థితి గవర్నమెంట్ లేదు, వస్తాయి. బాబు ఏంటి निम्स में फिर लेटर ले लेता सुरेश मिला है तो मिला वो नंबर पे मिला आप इसी जाके देखो भाई अब मैडम संगारेड्डी जाने सीधा जाओ हमारा नरसिंहपुर रहता और एक लेटर ले लो लेने का हमारा सुरेश नंबर रहता है उनको लेके जाओ మధ్య నెల యాదతో తీసుకొని వాళ్ళని
మీరు మూడు తిరుగుతున్నాము. మీ ఫోన్ నెంబర్ ఆడుంది ఇందులో ఇవేనా మీ ఫోన్ నెంబర్? తీసుకొని వాళ్ళిద్దరు సురేష్ ఈ నెంబర్ ఆయనకు రెస్పాండ్ కాదు చెప్తున్నా. ఇప్పటికీ మేడం ఇచ్చిన మళ్ళీ మేడం లెటర్ ఇస్తుంది చేస్తే పోయి ఇంట్లో చేసి పెట్టారు. వాళ్ళ లెటర్ లేదు లేదా నేను చెప్పండి అమ్మా ఏం చెప్పిన సరే నేను మళ్ళీ నెక్స్ట్ 10 వస్తున్నప్పుడు మాట్లాడతాను. మీది చెప్తే కదా ప్లాట్లకు సంబంధించి మళ్ళీ ఒక రోజు వస్తా, మళ్ళీ మా రోజు మాట్లాడతాను ప్లాట్లకు सपोर्ट కావాలి సార్. ఎవరు చెప్పాలి? ఎవరు సార్? जमीन हमारी है सर, दूसरों वाला कब्जा करेंगे, कब्जा करना है, इससे सपोर्ट करें। आपको वोट मालूम है तो हम आपके यहाँ से जानकारी कब्जा में कौन है?